లవ్ టుడే డ్రాగన్ విజయాల తర్వాత ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన సినిమా డ్యూడ్. ప్రేమలో ఫేమ్ మైదా బైజు హీరోయిన్. థియేటర్లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. కథలోకి వెళ్తే గగన్ లవ్ లో ఫెయిల్ అవుతాడు. కుందన పశుసంవర్ధక శాఖ మంత్రి ఆదికేశవుల కుమార్తె గగన్ కి మరదలు. అయితే తన మరదలి ప్రేమను గగన్ రిజెక్ట్ చేస్తాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య మరదలపై గగన్ మనసులో ప్రేమ పుడుతుంది. నేరుగా వెళ్లి మామయ్యకి చెప్తాడు. సంతోషంగా వారు పెళ్లి చేయడానికి ఆదికేశవులు సిద్ధమవుతాడు. ఆ తర్వాత గగన్ కుందన పెళ్లి అవుతుంది. మరి ఈ మధ్యలో వీరి పెళ్లికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? మధ్యలో పెళ్లి వద్దని కుందన ఎందుకు అనుకుంది? ఇంతకీ పెళ్లి తర్వాత ఏమైంది? ఆ తర్వాత గగన్ ఎటువంటి త్యాగం చేశాడు? పార్దు ఎవరు? చివరకు ఈ కథ ఎలా ముగిసిందనేది మిగిలిన కథ. ప్లస్ వన్ సెషన్కి వస్తే లవ్ టుడే డ్రాగన్ ఆఫ్ రిటర్న్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రదీప్ రంగనాథ్ ఈ సినిమాతో కూడా ఆకట్టుకున్నాడు. తన శైలి కామెడీ టైమింగ్ తో పాటు స్టైలిష్ ఎలిమెంట్స్ తో మరియు బలమైన ఎమోషన్స్ తోనూ ప్రదీప్ రంగనాథ్ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్లు వేరియేషన్స్ చూపిస్తూ ప్రదీప్ రంగనాథ్ నటించిన విధానం ఆకట్టుకుంటుంది. హీరోయిన్ గా మమితా బైజు తన నటనతో అలరించింది. ఇక మిగిలిన నటుల పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. మరో ప్రధాన పాత్రలో నటించిన శరత్ కుమార్ తన పాత్రలో ఒదిగిపోయారు. సీరియస్ సిచ్యువేషన్స్ లో కూడా తన టైమింగ్ తో ఆయన తన పాత్రను చాలా బాగా పండించారు. మరో హీరోయిన్ గా కనిపించిన నేహా శెట్టి నటన కూడా బాగుంది. ఇతర కీలక పాత్ర నటించిన రోహిణి, సత్య మరియు మిగిలిన నటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు కీర్తి స్వరన్ కామెడీని హ్యాండిల్ చేసిన విధానం బాగుంది. ముఖ్యంగా శరత్ కుమార్ నటన ఆ క్యారెక్టర్ ను ఫన్నీగా తీర్చిదిద్దిన విధానం కూడా బాగుంది. మృదు హారన్ క్యారెక్టర్ కూడా బాగా రిజిస్టర్ అవుతుంది. మొత్తానికి సినిమాలో ఎమోషనల్ సీన్స్ తో పాటు కామెడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి. ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే దర్శకుడు కీర్తి స్వరన్ తన టేకింగ్ తో మెప్పించిన తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన స్క్రీన్ ప్లే రాసుకోలేకపోయారు. సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ అందించిన పాటలు పర్వాలేదు. చెడుగాడు క్రికెట్ కూడా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా నిఖిత్ చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే అక్కడక్కడ ఉన్న కొన్ని సాగుదీ సీన్స్ ఎడిటర్ భరత్ విక్రమన్ తగ్గించాల్సి ఉంది. నిర్మాతలో నవీన్ ఎల్లేని, వై రవిశంకర్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వాళ్ళ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఇంకా ఫైనల్ గా చూసుకుంటే డ్యూడ్ అంటూ ఫ్యామిలీ అంటే ఎమోషనల్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ థీమ్, కామెడీ సన్నివేశాలు అంటే ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. ప్రదీప్ రంగనాథన్, మమితా బైజుల నటన కూడా చాలా బాగుంది. అయితే కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమా యూత్ఫుల్ కామెడీ అంటే ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటుంది.